చిట్టి కథల పెట్టెకు స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ వేలి మీద గోరు. రామాపురం అనే ఊళ్ళో శివయ్య, శాంతమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి ఒక డాబా ఇల్లు, 10 ఎకరాల పొలం ఉండేది. శంకరం అనేవాడు వాళ్ళ ఏకైక సంతానం. వాడు పరమ అమాయకుడు, అతి మంచివాడు. కొడుకు అమాయకత్వం చూసి తల్లిదండ్రులు దిగులు పడేవారు. తమ తదనంతరం వాడు ఎలా బతుకుతాడో అని భయపడుతూ ఉండేవారు. ఒకనాడు శివయ్య, శాంతమ్మ బాగా ఆలోచించి చివరకు ఒక నిర్ణయానికి వచ్చారు. అదేమిటంటే మంచి తెలివిగల పేద ఇంటి పిల్లను కోడలుగా తెచ్చుకోవటం. కొన్నాళ్ల తర్వాత శంకరానికి యుక్త వయసు రాగానే వాళ్ళు అనుకున్న విధంగా లలిత అనే ఒక పేద ఇంటి పిల్లతో శంకరానికి పెళ్లి చేశారు. లలిత మంచి తెలివితేటలు, చాలా చురుకుదనం గల పిల్ల. భర్త అమాయకత్వం ఎరిగి అత్తమామలు ఆశించినట్లు గుట్టుగా కాపురం చేయసాగింది. ఇది చూసి శివయ్య, శాంతమ్మలు పొంగిపోయారు. అయితే క్రమేపీ లలితలో మార్పు వచ్చింది. వృద్ధులైన అత్తమామలకు సేవ చేయవలసి రావటం, వారి సలహాలు ఆమెలో క్రమంగా అసంతృప్తికి కారణమయ్యాయి. అందువల్ల ఎలాగైనా భర్త చేత వేరింటి కాపురం పెట్టించి ఏ బాదరబందీ లేకుండా సుఖంగా ఉండాలనుకున్నది. అందుకని అనుకున్న కార్యం సాధించటానికి ఆమె పథకాలు ఆలోచించసాగింది. కొన్నాళ్ల తర్వాత లలితకు ఒక ఉపాయం తోచింది. భర్త ఒట్టి అమాయకుడు గనక తాను ఏం చేసినా ఏం చెప్పినా ఇట్టే నమ్మి తల ఊపుతాడని ఆమె ధైర్యం. ఒకనాటి సాయంకాలం శివాలయంలో పురాణ కాలక్షేపం జరుగుతూ ఉంటే వినటానికి వెళ్ళింది శాంతమ్మ. శివయ్య, శంకరం పొలం నుంచి ఇంకా రాలేదు. లలిత భర్త కోసం ఎదురు చూస్తూ దూరంలో అతడు రావటం కంటపడగానే కుడిచేతి బొటనవేలికి తడిగుడ్డ చుట్టుకుని మూలుగుతూ మంచం మీద పడుకున్నది. శంకరం ఇంట్లోకి వస్తూనే ఆమె దగ్గరకు వెళ్ళి, "ఏం జరిగింది లలిత?" అంటూ కంగారుగా అడిగాడు. "పెద్ద ప్రమాదమే జరిగిందండి. వేలు మీద గోరు మొలిచింది" అంటూ మరింత పెద్దగా మూలిగింది లలిత. "వేలు మీద గోరా?" అని శంకరం హడలిపోయి, "ఉండుండు, ఇప్పుడే గోపాలాచార్యులు గారిని పిలుచుకొస్తాను" అంటూ బయటికి వెళ్ళబోయాడు. లలిత అతన్ని ఆగమని, "ఈ జబ్బు గోపాలాచార్యుల్లాంటి వైద్యులు 4 కలిసికట్టుగా వచ్చినా కుదర్చలేరండి. మా అవ్వ, ముత్తవ్వ చెప్పగా విన్నాను. ఈ వ్యాధికి వేరింటి కాపురం ఒక్కటే మందు. అలా కానప్పుడు ప్రాణాలకే ముప్పు" అన్నది. శంకరానికి సంగతేమిటో అర్థం కాక దిక్కులు చూస్తూ ఉండగా పొలం వెళ్ళిన శివయ్య, శివాలయం నుంచి శాంతమ్మ వచ్చారు. శంకరం వాళ్లకు జరిగింది చెప్పాడు. కొడుకు చేత వేరింటి కాపురం పెట్టించేందుకు కోడలు దొంగనాటకం ఆడుతుందని వాళ్ళిద్దరూ గ్రహించారు. కోడలికి ఎలాగైనా గట్టిగా బుద్ధి చెప్పాలన్న ఆలోచనతో శాంతమ్మ, "వేలి మీద గోరే, ఇది చాలా ప్రమాదకరమైన జబ్బురా శంకరం" అన్నది పెద్దగా. గదిలోంచి వాళ్ళ మాటలు వింటున్న లలిత భర్తతో పాటు అత్తమామలు కూడా వెర్రిబాగుల వాళ్ళని మురిసిపోసాగింది. ఈలోగా శాంతమ్మ భర్తకేదో చెప్పి పంపి కోడలి దగ్గరికి వచ్చి కూర్చుని, వేలి మీద గోరు మొలిస్తే ఎంత ప్రమాదమో తనకు బాగా అనుభవమని, రేపీ పాటికల్లా కోడలి చేత వేరింటి కాపురం పెట్టిస్తానని చెప్పింది. ఇంతలో గ్రామంలో నాటు వైద్యం చేసే వీరన్నను వెంటబెట్టుకుని శివయ్య వచ్చాడు. వీరన్న చేతిలో పదునైన చిన్న కత్తి ఉన్నది. శాంతమ్మ గదిలోంచి బయటికి వచ్చి కొడుకుకు రహస్యంగా ఏదో చెప్పింది. అమాయకుడైన శంకరం తలాడిస్తూ భార్య దగ్గరికి పోయి ఆమెను మంచం మీద నుంచి లేవదీసి కూర్చోబెట్టి గట్టిగా కదలకుండా పట్టుకున్నాడు. లలిత ఏదో చెబుతున్నా పట్టించుకోకుండా శాంతమ్మ ఆమె 2 చేతులు వడిసి పట్టింది. వీరన్న గదిలోకి వచ్చి అరిచేతిలో ఉన్న చిన్న రాయి మీద కత్తిని నూరుతూ, "అమ్మాయి గారు, తొందరగా చెయ్యిటివ్వండి. త్వరగా వేలు కోసేసి నే వెళ్ళిపోవాలి. అవతల ఇలాంటి వేలి మీద గోళ్లే మరి 4కి మొలిచాయి" అన్నాడు. లలిత నోటమాట రాక నిలువున వణికిపోసాగింది. శాంతమ్మ ఇదేమీ గమనించినట్లు వీరన్నతో, "జాగ్రత్త వీరన్న, వేలు వరకే మెలకువగా కోసేయి" అన్నది. దానికి వీరన్న పెద్దగా నవ్వుతూ, "భలేవారండి అమ్మగారు, మీరంతగా చెప్పాలా? వేలుకు బదులు చెయ్యే కోసేస్తానని ఈ భయమా? ఏదో ఒకసారి ఒక వేలికి బదులు 2 వేలు కోసానంతే" అంటూ లలిత చేతిని పట్టుకోబోయాడు. అప్పటికి కాస్త తెప్పరిల్లిన లలిత, ఈ మతిమాలిన వాడు నిజంగానే తన వేలు కోసేస్తాడనుకుని అత్తగారికి దండం పెడుతూ, "నా వేలికేం కాలేదత్తయ్యా, వేరింటి కాపురం పెట్టించాలన్న ఉద్దేశంతో
ఈ చిన్న తమాషా చేశాను. వీరన్నను పొమ్మని చెప్పండి అన్నది కళ్ళనీళ్లతో. శాంతమ్మ చిన్నగా నవ్వుతూ కోడల్ని వదిలేసింది. వీరన్న కత్తిని రెండున దోపుకున్నాడు. శంకరం వాళ్ళకేసి గుబులుగా చూస్తూ, మరి వేలి మీద మొలిచిన గోరు మాటేమిటి అన్నాడు. వేలి మీద గోరు పుట్టినప్పటి నుంచి ఉంటుంది అన్నాడు వీరన్న పెద్దగా నవ్వుతూ. లలిత తల సిగ్గుతో వాలిపోయింది. శాంతమ్మ లలితను బుజ్జగిస్తూ, అమ్మాయి, నీకు నిజంగానే వేరింటి కాపురం పెట్టాలనుంటే నాకు మీ మామగారికి ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే మీరు మరొక చోటుకు వెళ్ళనక్కర్లేదు. ఈ ఇంట్లోనే ఉండండి. మీ మామగారు నేను మన పొలంలో ఒక పాక వేసుకుని వెళ్ళిపోతాం అన్నది. ఆ మరుక్షణం లలిత అత్తగారి పాదాల మీద పడి, ఇక బ్రతికుండగా వేరింటి కాపురం మాట ఎత్తనత్తయ్యా. జరిగిన దానికి నేనెంతో సిగ్గుపడుతున్నాను. మీరు క్షమించానంటే కానీ లేవను అన్నది. శాంతమ్మ కోడల్ని లేవతీసి, క్షమిస్తాను, కానీ ఇప్పుడు కాదు. తొందరగా మాకొక మనవన్నో మనవరాలనో ఇవ్వు. అప్పుడిక నీ జోలికి రాము అన్నది. లలిత సిగ్గుపడిపోతూ తల ఉంచుకున్నది. శివయ్య ఇచ్చిన రూపాయి బిళ్ళ తీసుకుని దాన్ని గోటితో పైకి కొట్టి కంగుమనిపిస్తూ, వీరన్న, లలితమ్మగారు, రోజులు ఒకేలా ఉండవు. ఈసారి మళ్ళీ వేలి మీద గోరు మొలిస్తే నాకే కబురు పెట్టండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మాటలకు లలిత ముసిముసిగా నవ్వుకున్నది. ఆ తర్వాత ఆమె వేరింటి కాపురం మాట ఎత్తలేదు సరికదా, అత్తమామలను కన్నవాళ్లలా చూసుకుంటూ కాలక్రమాన 2 బిడ్డల్ని కని అత్తమామలు వాళ్ళ మురిపాలు ముచ్చట్లు చూస్తూ ఆనందించేలా చేసింది. తర్వాత మనం చెప్పుకోబోయే కథ తగిన వరుడు. విజయపురి ఆస్థానంలో రామశర్మ అనే గొప్ప జ్యోతిష్కుడు ఉండేవాడు. ఆయన ఒకనాటి సూర్యోదయం వేళ నదికి వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉండగా దారి పక్కన ఉన్న ఒక చెట్టు కొమ్మకు ఉరి వేసుకోబోతున్న యువకుడొకడు కంటబడ్డాడు. రామశర్మ ఆ యువకుణ్ణి ఆపి బాగా మందలిస్తూ, నీ పేరేమిటి, ఏ ఊరు నీది అని అడిగాడు. నా పేరు జయసింహుడు, విజయపురి మా ఊరు అని ఆ యువకుడు చెప్పాడు. 25 ఏళ్ళైనా నిండినట్టు లేవు, అప్పుడే జీవితం మీద నీకు విరక్తి కలిగిందా అని అడిగాడు రామశర్మ. మనసారా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే అదృష్టం లేనప్పుడు బతికి ఏం ప్రయోజనం అని విచారంగా బదులు చెప్పాడు జయసింహుడు. ఏది నీ చెయ్యిలా చూపించు అని రామశర్మ అతడి హస్తాన్ని కొంచెం సేపు పరిశీలనగా చూసి, ఆహా, బ్రహ్మాండమైన వివాహయోగం ఉన్నది. నీకు పెద్దల సమక్షంలోనే నువ్వు ప్రేమించిన అమ్మాయితోనే నీకు పెళ్లి జరిగి తీరుతుంది తెలుసా అన్నాడు. అంత ఖచ్చితంగా మీరెలా చెప్పగలరు అన్నాడు జయసింహుడు అనుమానంగా. నా పేరు రామశర్మ, విజయపురి ఆస్థాన జ్యోతిష్కుణ్ణి. పేరు వినే ఉంటావు అన్నాడు గర్వంగా రామశర్మ. ఏం జ్యోతిష్యమో మరి, నేను ప్రేమించింది బ్రాహ్మణ కన్యను, నేనేమో బ్రాహ్మణ్ణి కాను. ఆ అమ్మాయిని తల్లిదండ్రులు నాకెలా ఇస్తారు చెప్పండి అని అడిగాడు జయసింహుడు. జాతకంలో రాసిపెట్టి ఉండాలి గాని పెళ్ళికి కులం ఒక ఆటంకమా? వరుడి గుణగణాలు ముఖ్యం గాని కులంతో పనేమిటయ్యా? ఆ అమ్మాయి తండ్రి మీ పెళ్ళికి తప్పక ఒప్పుకుంటాడులే అన్నాడు రామశర్మ అభయమిస్తున్నట్లు. ఆ అమ్మాయిది ధనిక కుటుంబం, మేము పేదలం. బీదవాళ్లతో వియ్యమందటానికి ఆ అమ్మాయి తండ్రి ఎలా సిద్ధపడతాడు అన్నాడు జయసింహుడు. రామశర్మ చిరునవ్వు నవ్వి, నీకు కాబోయే మామగారు చాలా ధనికుడంటున్నావు. ఆయన ఆస్తిలో కొంత నీకిచ్చి నిన్ను కూడా ధనికుణ్ణి చేయవచ్చు కదా అని సమాధానం ఇచ్చాడు. అది నిజమేననుకోండి, కానీ ఆ అమ్మాయి నాన్నగారు రాజుగారి ఆస్థానంలో పెద్ద ఉద్యోగి. నేను బాగానే చదువుకున్నా ఇంతవరకు ఉద్యోగం దొరకలేదు. నిరుద్యోగికి పిల్లనివ్వటానికి ఆయనకు చిన్నతనంగా ఉండదా అన్నాడు జయసింహుడు. అదొక సమస్య. కాబోయే మామగారే తన పలుకుబడి ఉపయోగించి నీకు రాజుగారి ఆస్థానంలో ఉద్యోగం ఇప్పించి తీరుతాడు అన్నాడు రామశర్మ. జీవితంపై ఆశ చచ్చిన నాకు మీ సమాధానాలు జీవం పోసాయి. నేను ప్రేమించిన అమ్మాయితోనే నాకు పెళ్ళవుతుందని నమ్మకం కుదిరింది అంటూ రామశర్మకు సాష్టాంగ నమస్కారం చేశాడు జయసింహుడు. ఇంతకు నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరు అని అడిగాడు రామశర్మ. నేను ప్రేమించింది మరెవ్వరినో కాదు, మీ రెండో అమ్మాయి కావేరిని అని చెప్పాడు జయసింహుడు. ఆరిపిడుగా, నన్నే బోల్తా కొట్టించావే అంటూ రామశర్మ జయసింహుడి భుజం తట్టి తనను ఎంతో చాకచక్యంగా ఇరకాటంలో పెట్టి సంబంధం కుదుర్చుకున్న జయసింహుడే తగిన వరుడని అతడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు.
ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.